హాయ్ ఎవ్రీవన్, టుడే ఇస్ ద 4th క్లాస్. నేను మీకు ఫస్ట్ 3 క్లాసెస్లో కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈరోజు నేను 4th క్లాస్లో రీజనింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. దీన్నే మన ఇంటెలిజెన్స్ కూడా అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజనింగ్ సంబంధించిన సిలబస్ ఏముందో పైన అలాగే ఫాస్ట్గా చూసేద్దాం. ఒకసారి రండి. ఆడ్ వర్డ్స్ అవుట్ అండ్ లెటర్ ఆర్ నెంబర్ ఆడ్ వన్ అవుట్, వీటినే మనం ఆడ్ మ్యాన్ అవుట్ కూడా అనొచ్చు. నెక్స్ట్ ఎనాలజీ, కంప్లీట్ ద సిరీస్. ఈ కంప్లీట్ ద సిరీస్నే మనం నెంబర్ సిరీస్ అనొచ్చు, అలాగే లెటర్ సిరీస్ కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, clock and calendars, Venn diagrams, mirror images, non-verbal series and sitting arrangement and directions. రీజనింగ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే రీజనింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్, అలాగే ఈజియెస్ట్ సబ్జెక్ట్. మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే రీజనింగ్లో మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో రీజనింగ్ అనేది ఈ సిలబస్ సంబంధించిన ప్రతి చాప్టర్ ప్రతి కాన్సెప్ట్ కూడా నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రీవియస్ పేపర్స్లో రీజనింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. మీకు రీజనింగ్లో స్కోరింగ్ 70% వస్తుంది. అలాగే రీజనింగ్కి సంబంధించిన బేసిక్స్ ముందుగా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈడేంటి ఎప్పుడు చూసినా బేసిక్స్ అంటాడు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్కైనా సరే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వండి, సబ్జెక్ట్ ఎంత ఈజీగా ఉంటుంది మీకు అర్థమవుతుంది. సో బేసిక్స్ ఒకసారి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అలాగే ఈ రీజనింగ్ బేసిక్స్ సంబంధించి బేసిక్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. యాజ్ యూజువల్గానే మనం మ్యాథమెటిక్స్ చూసినట్టుగానే ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 to 100 అని బై హార్ట్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్. సో మనకి రీజనింగ్లో కూడా ప్రైమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. నెక్స్ట్ వన్ స్క్వేర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను 1 to 30 స్క్వేర్స్. అలాగే స్క్వేర్ రూట్స్ కూడా, స్క్వేర్ రూట్స్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మీకు రీజనింగ్లో క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సేమ్ ఇవి కూడా 1 to 30. నెక్స్ట్ వన్ క్యూబ్స్. మీకు ఆల్రెడీ నేను మ్యాథమెటిక్స్లో కూడా క్యూబ్స్ 1 to 15 చెప్పాను. నేను ఇక్కడైతే స్పెషల్గా స్క్వేర్స్ అయితే చెప్పట్లేదు. క్యూబ్స్ కూడా దానికి సంబంధించిన కంటెంట్ అయితే ఏది రాయట్లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నా క్లాసెస్ చూసుకుంటే స్క్వేర్స్ రాశాను, 1 to 30 స్క్వేర్స్ రాశాను, అలాగే స్క్వేర్ రూట్స్ కూడా రాశాను, అలాగే క్యూబ్స్ రాశాను, అలాగే 1 to 15 క్యూబ్స్, అలాగే దీనికి సంబంధించిన క్యూబ్ రూట్స్ 1 to 15. సో ఈ రెండింటికి సంబంధించి నేను ఆల్రెడీ నోట్స్ అయితే మాత్రం లాస్ట్ క్లాస్లో అయితే ఇచ్చాను. సో ఇవైతే మీరు ఖచ్చితంగా అయితే ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అయితే ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ర్యాండమ్గా ఎక్కడ ఏ స్క్వేర్ అడిగినా, ఎక్కడ ఏ స్క్వేర్ రూట్ అడిగినా, ఎక్కడ ఏ క్యూబ్ రూట్ అడిగినా, ఎక్కడ ఏ క్యూబ్ అడిగినా సరే టక్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ 4th వన్ వచ్చి ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి 4th వన్ ఆల్ఫాబెట్స్. ఏంటి ఈ ఆల్ఫాబెట్స్ ఏంటి? మ్యాక్సిమం రీజనింగ్లో 50% క్వశ్చన్స్ అయితే మాత్రం ఈ 4ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయి. ఎస్పెషల్లీ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ఆల్ఫాబెట్స్ సంబంధించిన బేసిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చూసుకుంటే టోటలీ 26 ఉంటాయి. ఈ 26ని కూడా 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. అవే వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. వోవెల్స్ అనేవి ఏంటి మనకి ఆల్ఫాబెట్స్లో ఏ, E, I, there is O and U. In English alphabets, these are called vowels and remaining letters are consonants. ఈ vowelsని బేస్ చేసుకొని, ఈ కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి. వోవెల్స్ అంటే AEIOU అండ్ రిమైనింగ్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. క్లియర్. అలాగే ఈ ఆల్ఫాబెట్స్ సంబంధించి నెంబరింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా? ఏ మీన్స్ మనం 1 కింద, B మీన్స్ 2, C నేమో 3, D నేమో 4, E 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 and 25, 26. అలాగే ఈ లెటర్స్కి నేను రాసిన నెంబర్స్ మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. ర్యాండమ్గా ఏ లెటర్ అడిగినా దాని కరస్పాండింగ్ నెంబర్ అయితే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ C 3, T 20, X
24, అలాగే ఎఫ్ 6, పి 16, 19 వచ్చేంటి ఎస్. సో ఏ నెంబర్ ఆర్ ఏ లెటర్ అడిగినా ఈ నెంబర్లు అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం సమ్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనం వన్స్ మీరు ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మాత్రం సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పార్ట్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఉన్న 26 ఆల్ఫాబెట్స్ని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఏ టు ఎం ఒక గ్రూపు, అంటే ఏ టు ఎం అంటే దేర్ ఆర్ 13 లెటర్స్. నెక్స్ట్ ఎన్ టు జెడ్ అనేది ఇంకో గ్రూపు, ఇవి కూడా 13. ఉన్న 26 2 గ్రూప్స్ 13 అండ్ 13. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేరప్ లెటర్స్ అని వచ్చింది. పేరప్ అంటే ఎంకి పేరేంటి ఎన్, ఎల్కి పేరేంటి ఓ, కేకి పేరేంటి పి, జేకి క్యూ, ఐకి ఆర్, హెచ్కి ఎస్, జీకి టీ, ఎఫ్కి యూ, ఈకి వి, అండ్ డికి డబ్ల్యూ, సికి ఎక్స్, బికి వై అండ్ ఏకి జెడ్. ఏ లెటర్ అడిగినా దాని కరస్పాండింగ్ ఆర్ పేరప్ అయిన లెటర్ని అయితే మీరు చెప్పాలి. దీన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా అడుగుతాడు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి ఇలాగా మామూలుగా నార్మల్గా చదివితే మాత్రం గుర్తుండు. దీనికంటూ ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ చెప్తాను, మీకు ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. మ్యాక్సిమం అయితే గుర్తుంది, ఆ ట్రిక్ చెప్పడం వల్ల మ్యాక్సిమం గుర్తుంటుంది. ఒకసారి ట్రిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి ఏంటి పేరప్ అయిన లెటర్ ఏంటి, ఏకి జడే కదా. సో అది మనకు మ్యాక్సిమం గుర్తుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ అక్కడ లాస్ట్ లెటర్. సో ఏకి జడ్ గుర్తుంది. నెక్స్ట్ లెటర్కి ఏంటి బీకి ఏంటి లెటర్ వై, బీ వైని మనం ఒక వర్డ్ కింద గుర్తుపెట్టుకుందాం, అదే బాయ్. సో చూడండి ఇక్కడ బి ఇక్కడ వై. నెక్స్ట్ సికి ఏంటి కరస్పాండింగ్ లెటర్ ఎక్స్, దీనికి ఒక వర్డ్ పెట్టుకుంది ఏమని క్రక్స్, CRUX క్రక్స్. నెక్స్ట్ డికి డబ్ల్యూకి ఉన్న పేరప్ ఏదో ఒక వర్డ్ పెట్టుకుందాం, డ్యూ, డ్యూ పెట్టుకోవచ్చు కదా మనం, DEW, డికి డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఈకి వీకి ఏదైనా ఒక వర్డ్ లైక్ ఈవ్, ఈవ్ అంటే తెలుసు కదండి ఈవ్, ఈకిను వీకి. నెక్స్ట్ ఎఫ్కి యూకి ఏదైనా లెటర్ ఫన్. నెక్స్ట్ జీకి టీకి ఏం పెట్టుకుందాం, గోట్ పెట్టుకోవచ్చు మనం, GOAT గోటు. నెక్స్ట్ హెచ్కి ఎస్కి మనం హై స్కూల్ పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కదా, హెచ్ ఫర్ హై స్కూల్ కింద రాయొచ్చు మనం హెచ్ని ఎస్ని. సో ఇక్కడ హెచ్ ఇక్కడ ఎస్. నెక్స్ట్ ఐకి ఆర్ ఐవరీ, ఐకి ఆర్కి. నెక్స్ట్ జేకి క్యూకి ఫేమస్ మనం ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో జాక్ అండ్ క్వీన్ ఉంటుంది తెలుసు కదా మీకు, ఆ కూడా పెట్టుకుందాం, జే ఫర్ జాక్ అండ్ క్యూ ఫర్ క్యూను. సో జేకి క్యూకి కూడా ఒక వర్డ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏముంది మనకి కేపీకి ఏం పెట్టుకుందాం, ఎస్ మనందరికి ఫేవరెట్ హీరో ఒకరు ఉంటారు పవన్ కళ్యాణ్. సో పి ఫర్ పవన్, కే ఫర్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పెట్టుకుందాం. ఈజీగా గుర్తుండు. ఈ కోర్స్ మళ్ళీ చెప్తాను, జస్ట్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే, ఇంకెక్కడ ఇవి ఉండవు. సో పి ఫర్ పవన్ కళ్యాణ్, ఓకే పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎల్కి ఓకి ఒక వర్డ్ పెట్టుకుందాం, ఏంటిది లవ్, ఎల్కి అండ్ ఓకి క్లియర్. నెక్స్ట్ ఏమో చేస్తాం మనం ఎంకి ఎన్కి మీరు మ్యాన్ పెట్టుకోవచ్చు, మూన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే మాత్రం మూన్ పెడతాను, దట్స్ ఇట్. ఎస్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఫాస్ట్గా. ఏ టు జెడ్, ఇటు ఫస్ట్ లెటరు అటు నుంచి వచ్చే లాస్ట్ లెటర్ రెండు కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో నో ప్రాబ్లం. ఏ టు జెడ్, బీకి వైకి బాయ్, సికి ఎక్స్కి క్రక్స్కి, డికి అండ్ డబ్ల్యూకి డ్యూ, ఈకి వీకి ఈవ్, ఐకి ఆర్కి FUUకి ఫన్ అండ్ జీకి టీకి గోట్, హెచ్కి ఎస్కి హై స్కూల్ అండ్ ఐకి ఆర్కి ఐవరీ, జేకి క్యూకి జాక్ అండ్ క్వీన్ అండ్ కేకి పికి పవన్ కళ్యాణ్ అండ్ ఎల్కి ఓకి లవ్ అండ్ ఎంకి ఎన్కి మూన్ పెట్టుకోవచ్చు, మ్యాన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవి ఎలా క్వశ్చన్లు అడుగుతాడంటే మీకు జీ ఇస్తాడు, జీకి కరస్పాండింగ్ ఆర్ పేరప్ లెటర్ ఏంటి అని అడుగుతాడు, టీ. దీనికి సంబంధించి రీజనింగ్ మీద 2 or 3 బిట్స్ అయితే ఖచ్చితంగా అయితే అడుగుతాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ డి అంటే డబ్ల్యూ, ఈ అంటే వి, ఎఫ్ అంటే యూ ఇలా గుర్తుపెట్టుకోవడమే కాకుండా రివర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పీకి రివర్స్ కే, ఎన్కి ఎం, ఓకి ఎల్, యూకి ఎఫ్. సో ఇలా రివర్స్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఏ లెటర్కి ఏది పేరు పడినా సరే టప్మని రాయాలి. సో మీరు ఇవి కోర్సు గుర్తుపెట్టుకుంటే మాత్రం సో ఈ నెంబర్స్ పేరప్లు అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి ఈ కోర్స్ మీద ఫోకస్ చేయండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 2 or 3 times కొద్దిగా అలవాటు అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. వన్స్ అలవాటు అయితే మాత్రం ఈ పేరప్ అనేది మీ లైఫ్లో మర్చిపోరు. సో ప్రిఫర్ దిస్ మెథడ్, బాగా ఈజీగా గుర్తుంటుంది. క్లియర్? నెక్స్ట్ మనం ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుందాం. అదేంటంటే ఎన్ స్క్వేర్ +1 అలాగే ఎన్ స్క్వేర్ -1. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 1 స్క్వేర్ +1 అంటే 2. 1 స్క్వేర్ -1 అంటే 0. క్లియర్? నెక్స్ట్ ఎన్ ప్లస్లో 2 పెడతాం. 2 స్క్వేర్ అంటే 4. 2 స్క్వేర్ +1 అంటే 5. 2 స్క్వేర్ -1 అంటే 4 - 1 అంటే 3. నెక్స్ట్ ఎన్ ప్లస్లో 3 పెడదాం. 3 ప్లస్లో ఎన్ ప్లస్ 3 పెడితే 3 స్క్వేర్ అంటే 9. 9 + 1 10. 9 - 1 8 అండ్ సో ఆన్. ఇవి చూస్తే మీరు అన్నీ కూడా స్క్వేర్స్ చూడండి కలితే 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు. నెక్స్ట్ వచ్చేది 4 స్క్వేర్ 16. సో 16 + 1 17. 16 - 1 15. మీరు ఈ స్క్వేర్స్ అన్నిటికి కూడా ఎన్ స్క్వేర్ +1 గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఎన్ స్క్వేర్ -1 కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని 30 స్క్వేర్స్ నేర్చుకున్నాం కాబట్టి 30 స్క్వేర్ సంబంధించిన ఎన్ స్క్వేర్ +1 వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఎన్ స్క్వేర్ -1 వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా సార్ వీటికి సంబంధించిన బిట్స్ ఎలా ఉంటాయి సార్ అంటే నా నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించిన సమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక్క క్లాస్ మాత్రం ఓపిక పట్టండి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నేను మీకు చెప్తాను. ఓకే, స్క్వేర్స్ అయిపోయింది కదా. ఇన్ ద సేమ్ వే క్యూబ్స్ కూడా ఎన్ క్యూబ్ +1 అండ్ ఎన్ క్యూబ్ -1. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ యాజ్ యూజువల్గానే ఎన్ ప్లస్ 1 పెట్టండి. 1 క్యూబ్ 1, 1 క్యూబ్ +1 2, 1 క్యూబ్ -1 0. అగైన్ ఎన్ ప్లస్ ఎంత పెడదాం? 2 పెడదాం. 2 క్యూబ్ 8, 8 + 1 9, 8 - 1 7. నెక్స్ట్ ఎన్ ప్లస్లో 3 పెడదాం. 3 క్యూబ్ 27, 27 + 1 28 అండ్ 27 - 1 26. అలాగే ఎన్ ప్లస్లో 4 పెట్టండి. 4 క్యూబ్ అంటే 64. ఎమ్ రైట్? 64 + 1 65, 64 - 1 63. సో ఆన్. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా క్యూబ్స్. ఎమ్ రైట్? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 క్యూబ్, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 2 క్యూబ్, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 3 క్యూబ్ అండ్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 4 క్యూబ్. సో మీరు ఇలా క్యూబ్స్ కూడా మీరు ప్రతి ఎన్ క్యూబ్ రెడీ చేసుకోండి, అలాగే ఎన్ క్యూబ్ +1 కూడా రెడీ చేసుకోండి. ఎన్ క్యూబ్ -1 ఈ వాల్యూస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫామ్గా బిట్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. ఈ బేసిక్స్ అన్నీ కూడా ముందే మీరు ప్రిపేర్ అయిపోతే సబ్జెక్ట్ డీల్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఫోకస్ ఆన్ బేసిక్స్ ఫస్ట్. క్లియర్? నెక్స్ట్ సో దీస్ ఆర్ ద రీజనింగ్ బేసిక్స్. ఈ బేసిక్స్ అయితే సరిపోతుంది. రీజనింగ్ ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద టుడే క్లాస్. విల్ మీట్ టుమారో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.